అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము ఆయనను కీర్తించుడి లేదా ఆయనను స్తుతించుడి అనే మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 30వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి. ఆయన కీర్తించుడి, ఆయనను స్తుతించుడి. ఎవరు ఈ ఉదయకాల వేళ స్తుతించాలి అంటే యెహోవా భక్తులారా, మనము అందరము కూడా ఆయన భక్తులం. ఎందుకంటే ఆయన మన ఎడలో చూపించినటువంటి ప్రేమ, ఆయన మన కొరకు కార్చిన రక్తము ఎంత గొప్పదో కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి. ఆయన నామము పరిశుద్ధమైన నామము, ఆయన నామము ఘనమైన నామము. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన నామములు ఎన్నో ఉన్నాయి. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, సత్యస్వరూపి, సర్వోన్నతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వకృపానిధికు దేవుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అని అలా ఎన్నో నామములు కలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప నామం కలిగినటువంటి, అంత పరిశుద్ధమైనటువంటి, అంత ఘనమైనటువంటి ఆయన మనము స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదే 30వ అధ్యాయము 3వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీస్తివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవతీస్తివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అంటూ యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించండి. ఎందుకంటే ఆయన ప్రాణమును లేవతీస్తివి అని అక్కడ చూస్తుంటున్నాం. అంతేకాదు నీవు నన్ను బ్రతికించితివి, గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిన దేవుడు. ఎందుకంటే ఆయన భక్తులు ఆయన్ను కీర్తించాలి. ఆయన నామము పరిశుద్ధమైనది. దాని జ్ఞాపకార్థమును ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన భక్తులు ఆయన కీర్తించాలి. ఆయన భక్తులందరూ పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయన మనం స్తుతించాలి. అంతేకాదు కానీ పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసినావు అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. అవును, మనము కూడా ఎన్నోసార్లు దావీదు అడిగినట్లుగా మనం కూడా అడిగింటాం. అయ్యా, మేము లేవలేని పరిస్థితిలో ఉన్నాం, సమాధిలోనికి వెళ్ళేంత పరిస్థితిలో ఉన్నాం అని మనము కూడా ఎన్నోసార్లు అడిగింటాం. దావీదు అంటున్నాడు, పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసినావు అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను సమాధిలో దిగకుండా నన్ను బ్రతికించావు అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. అంతేకాదు కష్టము నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, అనారోగ్యము నుండి నన్ను కాపాడిన దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటున్నాడు దావీదు. ఎంత గొప్ప మాట కదా. కష్టము నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, అనారోగ్యము నుండి, పాతాళములోను నా ప్రాణమును లేవతీశావు అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ భక్తుడనయ్యా నేను అని అంటూ అక్కడ ఆయన స్తుతిస్తుంటున్నాడు. ఇంకొక మాట చూస్తే ఆయన కృపచేతనే విడిపించిన ఆయన్ను స్తుతిస్తుంటున్నాడు. ఆయన విడిపించిన దేవుణ్ణి ఆయన స్తుతిస్తుంటున్నాడు. ఇక్కడ గమనిస్తే పాతాళము గుండా తప్పించుకొనుటకు అన్నిటికంటే శ్రేష్టం. ఎందుకంటే పాతాళానికి పోకుండా తప్పించబడ్డా నీవు నేను కూడా
అంతే కదా, పాతాళములకు అగ్నిగుండానికి ఆహుతికి కావలసినటువంటి మనల్ని తప్పించాడు. ఎలా తప్పించాడు? ప్రాణము పెట్టాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అటువంటి ప్రాణము పెట్టిన వారు, అటువంటి రక్తము చిందించిన వారు ఎవరైనా ఉన్నారా భూలోకంలో? ఎవరు కూడా లేరు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఈ ఉదయకాల వేళలో కీర్తించాలి, నోరారా కీర్తించాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి, హెచ్చించాలి, పూజించాలి కదా. దావీదు ఎలాగైతే అంటున్నాడు కదా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసినావు, అందును బట్టి నేను స్తుతిస్తుంటున్నాను అంటున్నాడు. సమాధిలో దిగకుండా నన్ను బ్రతికించావు, అందును బట్టి నేను స్తుతిస్తుంటాను. అవునే, మనకు కూడా ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటిన్నింటికి తప్పించినటువంటి దేవుడు తన పిల్లల చుట్టూ కంచె వేశాడు. తన పిల్లలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడే దేవుడు. ఆయన రెక్కల కింద భద్రపరిచాడు నిన్ను నన్ను. ఎంత గొప్ప ధన్యత! అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. కంటాడు కదా 30వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే 11వ వచనంలో, యెహోవా నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంత గొప్ప మాట! పాతాళము నుండి, గోతిలో నుండి తప్పించాడు కదా, బ్రతికించాడు. శత్రువుల నుండి, బాధ నుండి తప్పించాడు, క్షేమం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించాలి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని చెప్పి చూస్తున్నాడు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించింది. ప్రాణాపాయం నుండి తప్పించినటువంటి వారు, ప్రాణాపాయం నుండి తప్పించబడినటువంటి నీవు నేను కూడా ఆయన మనం స్తుతించాలి, నోరు తెరిచి కీర్తించాలి, మహిమపరచాలి, పూజించాలి. అక్కడే 12 అంటాడు కదా, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. ఏమంటున్నాడు దావీదు? నిత్యము, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. సంతోష వస్త్రములను ధరింపచేశావు. అయ్యా నీకు స్తోత్రం. నీకు నాకు మురికి నుండి, పాపము నుండి, శాపము నుండి తప్పించినటువంటి గొప్ప దేవుడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. నీవు నా గోన పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి, అందును బట్టి నేను స్తుతిస్తాను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును అంటున్నాడు. అవును, మనము కూడా ఆయన నిత్యము స్తుతించాలి. ఎందుకంటే దావీదుకే కాదు, నీకు నాకు కూడా ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో ఆపద నుండి తప్పించాడు. పాతాళమునకు పోకుండా, అగ్నిగుండానికి ఆహుతి కాకుండా నిన్ను తప్పించుట కొరకే అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు కార్చి, ఆ రక్తధారలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేశాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, చంపబడి మరలా 3వ దినం మృత్యుంజయుడు లేచాడు. తండ్రి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడిలో వస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చే వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఆయన కీర్తిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఇదే మన పని. ఇక్కడ ఈ భూలోకంలో మనకి ఇచ్చిన పని ఇదే, ఆయన స్తుతించాలి. దావీదు ఎలాగైతే యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము స్తుతించాలి, నిత్యము స్తుతులకు పాత్రుడుగా ఉంటున్నాడు ఆయన. అందుని బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని మాకు ఈవీగా ఇచ్చి ఉదయకాల వేళలో నీ పాదముల చెంత చేరి ప్రభునైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని
మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా దేవుడు, జాలి కలిగిన దేవుడు, దావీదు నువ్వు నాయన పాతాళముల నుంచి దేవాస్ గోతిలో నుండి తప్పించావు. నిన్ను కీర్తించకుండా ఎలా ఉండగలను అన్నాడు, స్తుతించకుండా ఎలా ఉండగలను. దేవా, నిత్యము నీ సన్నిధిలో నేను స్తుతిస్తానని దావీదు ఎలాగైతే నైనా ఒక తీర్మానం చేసుకుని ఎలాగైతే ఆయన నీ సన్నిధిలో ఉన్నాడో అలాగ మేము కూడా నీ సన్నిధిలో నిత్యము నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరిచే వారిముగా ఉండడానికి కృప చూపించమని ఈ ఉదయకాల వేళలో ఆయన దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలను మాకు అందించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి.